సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాస్ ఎంటర్టైన్మెంట్. నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఖచ్చితంగా సీరియల్లా ఉంటుంది. నా ప్రివ్యూ వీడియో చూసుకుని ప్రివ్యూ వీడియోస్లో కూడా చెప్పిన ఖచ్చితంగా సీరియల్లా ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ ఉన్నది అనిల్ రావుపూడి క్రేంజ్ కామెడీ ఉంటుందని చెప్పిన, చివరికి అదే మిగిలింది. చూసారు కదా, నేను చెప్పానని కాదు, అట్లా ఉంది. నేను రిలీజ్ అయిన ట్రైలర్ ఒక్క పాజిటివ్ కామెంట్ అని ఉందా ట్రైలర్లో? ఒక్క పాజిటివ్ కామెంట్, మొత్తం నెగిటివ్ ఉంది. నెగిటివే ఉంది, మొత్తం నెగిటివ్ కామెంట్సే ఉన్నాయి దాన్ని. ఎందుకు చెప్పిన, సీరియల్ కన్నా దారుణంగా ఉంది అబ్బా. ఎపిసోడ్ ఏంది అబ్బా అసలు, అది చిచ్చి. నాకైతే ఇంట్రెస్ట్ దొబ్బింది, మొత్తం దొబ్బింది. నేను ఒక మెగాస్టార్ అభిమానిగా చెప్తున్నా. నేను మొదటి నుంచి ఏదనుకుంటున్నాను, డైరెక్టర్ మన చిరంజీవిని పిచ్చి కామెడియన్ చేసిండు అబ్బా. ఎంత బాస్ గ్రేట్ అంటే కామెడియన్ చేసిండు అబ్బా. అసలు అదేదో కరెక్ట్ కాదు అసలు. ఎందుకంటే అసలు చిరంజీవి రేంజ్కి, ఆ స్టోరీకి ఆ లైన్ కరెక్ట్ కాదు. ఇంకా ఆ లాస్ట్ ట్రైలర్లో డైలాగ్ ఉంటుంది, ఆ వెంకీమామ వచ్చాక అప్పుడు కొంచెం హైప్ వచ్చింది ట్రైలర్కి. మిగతాదంతా రొట్టిన రొట్ట తిప్పి 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 కొట్టాడు. అసలు అదైతే కరెక్ట్ కాదు. చెప్పండి అనిల్ రావుపూడి గారు, మీరు సినిమాలు చేయాలంటే కామెడీ సినిమాలు వేరే హీరోలతో చేయండి. మా హీరో అయిన చిరంజీవి గారితో కానీ వెంకటేష్ గారితో కానీ ఇలాంటి ప్రయత్నం చేయొద్దండి. ఎందుకంటే మీరు నవ్వుకోవడానికి చేస్తున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, ఒప్పుకుంటాం. కాకపోతే దానివల్ల ఫలితం ఏం లేదండి. అసలు యూజ్ కూడా లేదు, దానివల్ల ఉపయోగం కూడా లేదు. సినిమా పొరపాటున ఫ్లాప్ టాక్ వచ్చిందంటే వెనక్కి తీసుకోవడానికి రూపాయి కూడా కష్టం. పండగ రోజున మన శరవణంద నారి నడుమరాది ఆడేద్ది, లేకపోతే మన ప్రభాస్ అన్న సినిమా కూడా ఆడేద్ది. ఇంక మీరు తీసిన క్రంచ్ కామెడీ అంటారా, పక్క గెంటేస్తారు. ఏముంటుంది అసలు, స్కోప్ కూడా ఎవరు మీకు తుప్పును పక్కకి గెంటేస్తారు. అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. మనం ఏదైనా చేసామంటే అది ఒక మీనింగ్ఫుల్గా ఉండాలి, కానీ ఇలా ఎలా పడితే అలా చేసి ఎలా పడితే అలా ఉంటే అది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే అసలు మీ రేంజ్కి మహేష్ బాబు గారితో సినిమాలు చేసి అలాంటి సినిమాలు చేసిన వాళ్ళు ఈ ట్రైలర్ చూస్తే కనీసం టైటిల్స్ కూడా బాగాలే, పంచులు కూడా బాగాలే, లొకేషన్ మాత్రం బాగుంది, క్వాలిటీ బాగుంది. కానీ సినిమాలో దమ్ము లేదే. సినిమాలో దమ్ము ఉంటేనే ఎన్ని ఉపయోగించుకోవాలి. సినిమాలో దమ్ము లేనప్పుడు మీరు ఎన్ని చేత ఏం ఉపయోగం చెప్పండి. నాకైతే అసలు నచ్చలేదండి. నేను కాదు, చిరంజీవి ఫ్యాన్స్ ఎవరికి 90% నచ్చలేదు. కనుమ వాళ్ళు ఎవరికైనా క్రింజ్ చేయడానికి మాత్రమే నచ్చిందని చెప్పారంటే అది క్రింజ్ చేయడానికి మాత్రమే, అంతేగాని మిమ్మల్ని పొగిడేసినట్టు కాదు. అర్థమవుతుందని నేను చెప్తుంది. అయినా కటింగ్ కూడా కంగారు కట్ చేసినట్టు, టైటిల్స్ బాగాలేదు. చిరంజీవి గారు బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ ఉంది, బాడీ పర్ఫెక్ట్ ఉంది, స్టిచ్ అంతా. ఆ లిప్స్ కూడా కొంచెం అటు అయినట్టు అనిపించింది, ఆ లిప్స్ కూడా దెబ్బేసింది. అసలు ఈ సినిమా పండగలో నిలబడుతుందంటే కష్టం సినిమాలో. ఎందుకంటే ఒకవేళ నిలబడిన ఆ 4 రోజులు పండగ, 4 రోజుల తర్వాత కలెక్షన్స్ రావు. ఒక్క రూపాయి కూడా రా సినిమాకి. అర్థమవుతుందా? ఫ్యామిలీ ఆడియన్స్ తెలియదు, ఆ 4 రోజులు మాత్రమే వెళ్తారు. ఆ 4 రోజుల్లోనే సినిమాకి చూడాలన్నా ఏం రావాలన్నా 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలన్నా కూడా ఆ 4 డేసే. ఆ పండగ ముందు 2 రోజులు, పండగ తర్వాత 2 రోజులు అంతే. ఇంకా తర్వాత అంటావా కష్టం, ఇంకా దొరకడం కష్టం. ఇంకా ఒక్క టికెట్ కూడా దొరకదు. చూడు ప్రభాస్ మూవీ, నేను చెప్తున్నా రాసిపెట్టుకుంటే, ప్రభాస్ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే కనమ థియేటర్లో ఒక్క థియేటర్ కూడా దొరకదు, అన్ని ప్రభాస్కి వెళ్ళిపోతాయి. ఇంకా నువ్వు క్రెంజ్ కామెడీ అయితే ఎవరు చూస్తారు చెప్పు? చిరంజీవి గారిని అలా చూపించడం తప్పు. అసలు కామెడీ ఏంటి, ఫైట్ సీన్స్లో యాంగిల్స్ లేవు, అవి ఏమీ లేవు. వింటేజ్ అనిల్ కావాలి మాకు, అనిల్ రావుపూడి వింటేజ్ కావాలి. నెక్స్ట్ టైం ట్రై చేయండి, ఓకేనా? నేను చిరంజీవి అభిమాని, నేనేమో ఎవరు నచ్చ చేయట్లేదు. నేను తప్పుగా మాట్లాడి క్షమించండి. సబ్స్క్రైబ్ చేసుకుని మాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. బాయ్, సీ యూ.